నా డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్ అసలు ఏ సీరియల్లో తీసుకున్నాను, ఎప్పుడు ఏ డిజైన్ చేయించానని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ డే షూట్ ఉందనగా ఈ స్టిచ్ చేసుకొని వెళ్ళాను. కొంచెం బాగుంటుంది కదా. ఓన్లీ బీడ్స్ తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకున్నాను, తెలీదండి. నేను చేయాలో తెలియనప్పుడు ఏం చేస్తుంటానంటే ఇలాంటి క్రియేటివిటీ అన్ని వాడుతూ ఉంటాను అనమాట. మాక్సిమం రెడ్ కలర్ బ్లౌజులు ఎక్కువ ఉంటాయి అబ్బా నా దగ్గర. అన్ని చూపించండి, అన్ని చూపించండి. జికేల్ జికేల్ జిల్ 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 జికేల్ అని ఎంత నేషనల్ చేసావా, ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. సో చాలామంది అడిగారు నన్ను ఇప్పటివరకు బ్లౌజ్ కలెక్షన్ ఎలా ఉంటుంది, మీరు మీ డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ చూపించమని. సో ఈ వీడియోలో నేను మీకు నా డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్ అసలు ఏ సీరియల్లో తీసుకున్నాను, ఎప్పుడు ఏ డిజైన్ చేయించానని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. ఇవి నా బ్లౌజెస్, నేను డిజైనర్ బ్లౌజెస్ అనమాట. అంటే రెగ్యులర్గా ఒక శారీకి ఒకటే ఫిక్స్డ్గా కాకుండా నేను ఒకసారికి మల్టిపుల్ శారీస్ కడుతూ ఉంటాను. ఎందుకంటే ఒక సీరియల్లో ఒక్కొక్కలా కట్టాల్సి వస్తుంది కాబట్టి డిఫరెంట్గా కడుతుంటా సేమ్ బ్లౌజ్కి. సో ఇది నారాయణ ప్లేట్ బ్లౌజ్ నాకు కొలాబరేషన్కి వచ్చిందనమాట. సో ఇది రెగ్యులర్ కామన్ స్టిచ్చింగ్ అనమాట. బుట్టా బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్. కాకపోతే నేను మాక్సిమం రెగ్యులర్గా ఒక బ్లౌజ్ అలాగే ఉంటే అలాగే వాడకుండా దానికి ఏమైనా కొంచెం ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. అలా చేసింది ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఈ లేస్ మనకి రెగ్యులర్గా దొరుకుతుంది కదా, ఫ్రిన్స్ వచ్చిన లేస్ కావాలంటే దొరుకుతుంది. సో డైరెక్ట్గా లేస్ తీసుకొని దానికి డైరెక్ట్గా నేనే స్టిచ్ చేసుకున్నాను. అప్పుడు ఇది ఇస్మార్ట్ జోడీకి అనుకుంటా, ఇస్మార్ట్ జోడీకి నెక్స్ట్ డే షూట్ ఉందనగా ఈ స్టిచ్ చేసుకొని వెళ్ళాను. కొంచెం బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి. సో ఇది ఒక బ్లౌజ్, అంత ఏం బయట చేపించే డిజైన్ ఏం కాదు, అది ఇంట్లో సింపుల్గా మనం కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి సింపుల్ అన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటున్నా, అది నేనే చేసుకుంటాను. సో ఇది గ్రీన్ కలర్ నార్మల్గా స్టిచ్ చేయించాను, బ్రాడ్ నెక్ వచ్చేసి పట్టు సారీ పైది. ఇది కూడా నేను ఓన్లీ బీడ్స్ తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకున్నాను, తెలీదండి. ఇక్కడ ఇంటి దగ్గర షాప్ ఉంటుంది, అక్కడ వెళ్ళి బీడ్స్ తీసుకున్నాను. ఎందుకంటే శారీ అంతా రెడ్ కలర్ పట్టు అంతా వస్తుంది అనమాట. అందుకని దానికి మ్యాచింగ్ ఉండాలని బీడ్స్ తీసుకొని బీడ్స్ అన్నీ నేను స్టిచ్ చేశాను. కొంచెం రెడ్ కలర్ శారీ కదా, సింపుల్గా ఉంటుంది, ప్లస్ శారీకి మ్యాచ్ అయినట్టు ఉంటుంది, కొంచెం డిజైన్ ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇది ఒక బ్లౌజ్. ఇవి అప్పుడప్పుడు మా టైలర్ కొంచెం రోజ్ ఫ్లవర్ లాగా క్రియేటివ్గా ట్రై చేస్తుంటాను. ఈ బ్లౌజ్ వచ్చిన చీరకే కాకుండా వేరే శారీస్కి కూడా వాడుతూ ఉంటాను అనమాట. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్. యాక్చువల్గా అంటే నాకున్న శారీస్లో చాలా కాస్ట్లీ శారీ మీద బ్లౌజ్ అన్నమాట. ఇది ఎప్పుడో తీసుకున్నాను, చాలా ఇయర్స్ అయిపోయింది ఈ బ్లౌజ్ నాకు తెలిసి, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయిపోయింది. ఇవి అప్పట్లో నేనే అతికిచ్చా. సో గమ్ తీసుకొని బీడ్స్ ఇవి స్టోన్స్ తీసుకొని అతికించి కింద ఇవి ఒక్కొక్క పూస కుట్టాను అనమాట. ఇలా వేసుకుంటే అవి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మీరు ఈ బ్లౌజ్ ఎక్కువ ఎక్కడంటే ఎవరైనా మోహిని సీరియల్లో ఎక్కువ చూస్తుంటారు, దాంట్లోనే ఎక్కువ హైలైట్ అయింది. సో నా అట్లా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేస్తుంటానంటే ఇలాంటి క్రియేటివిటీలు అన్ని వాడుతూ ఉంటాను అనమాట. సో ఇది మొత్తం ఎలాగో ప్యూర్ పట్టు వచ్చింది, మనం పట్టు ఎందుకు కనిపించకుండా ఉండడం అని చెప్పేసి ఎక్కువ పట్టును డామినేట్ చేయలేదు, నేను ఓన్లీ ఫ్రింట్ మాత్రమే పెట్టాను. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా ఇది కూడా నేనే డిజైన్ చేసుకున్న బ్లౌజ్, బయట చేయించలేదు. ఇది నేను అప్పుడు చాలా పీక్స్ టైంలో ఉండే, నా పెళ్ళి టైంలో మమ్మీ ఉన్న చిన్నక్క అంతా దీన్ని అతికిచ్చారనమాట. మమ్మీ ఏమో ఇవన్నీ కుట్టింది, ఈ జర్దోషి వర్క్ వస్తుంది కదా ఇవి కుట్టింది, మమ్మీ సిస్టర్ ఏమో ఇవన్నీ అతికిచ్చింది. సో ఇది నా రిసెప్షన్ శారీ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది, ఎందుకంటే మనం ఈ మధ్య కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాం కాబట్టి ఆటోమేటిక్గా అలా జరిగింది. సో ఇది రెడ్ కలర్ పట్టు శారీ పైన వస్తుంది. మామూలుగా మనం దీనికి కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ వచ్చిన ఏ కలర్ దానిపైన ఈ బ్లౌజ్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సేమ్ దీనికి బార్డర్ వచ్చింది, ఏది శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో దానికి వచ్చిన బార్డరే వెనకాల వేయించాను. సో ఈ వర్క్ శారీకి వచ్చిన దాంట్లోనే వచ్చింది, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే నేను వర్క్ చేసుకున్నాను. మాక్సిమం రెడ్ కలర్ బ్లౌజులు ఎక్కువ ఉంటాయి అబ్బా నా దగ్గర. అన్ని చూపించండి, అన్ని చూపించండి. అండ్ ఇది నా ఫేవరెట్ డిజైన్ అనమాట, చాలా అంటే చాలా ఫేవరెట్ బ్లౌజ్ ఇది నాకు. ఒక హిమబిందు అని ఒక డిజైనర్ ఉంటారు, ఆవిడ డిజైన్ చేసి ఇచ్చారు నా కోసం. సో ఇది కూడా ప్రమోషన్కి వచ్చింది. ఇట్స్ కంప్లీట్ పికాక్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది.
సో పికాక్ ఫెదర్స్ లాగా ఉంటాయి ఇవన్నీ. చాలా క్రేజీ ఉంటుంది ఈ డిజైన్, చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో ఈ జర్దోషి మొత్తము ప్యాచెస్ చేసి తర్వాత పికాక్ టైల్ లాగా యాడ్ చేసి ఇచ్చారనమాట. సో ఇది కూడా మల్టిపుల్ శారీస్ పైన యూజ్ చేయొచ్చు. పికాక్ కలర్సే యాడ్ చేస్తారు దీంట్లో కూడా, గ్రీన్, బ్లూ అవి ఎక్కువ హైలైట్ అవుతాయి. ఇలాంటి బ్లౌజెస్ అయితే ఎక్కువ గ్రీన్ కలర్ పైన, బ్లూ కలర్ పైన అలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను. సో ఇది నా ఫేవరెట్ బ్లౌజ్. చూసారు ఎంత బాగుందో. ఇది మొత్తం అయితే బయటే డిజైన్ చేయించాను, నేను ఎక్కడ యాడ్ ఆన్ చేయలేదు. నేను ఎప్పుడు అన్ని ప్రయోగాలు చేస్తుంటా. ఇది కొంచెం ఉంది కదా, ఇంకొంచెం క్రియేటివ్గా వాడదాం, ఇంకొంచెం క్రియేటివ్గా చేద్దాం అని చెప్పేసి దీనికి మాత్రం ఏం చేయలేదు. ఎందుకంటే ఫుల్ ఫెజ్డ్గా బాగా నచ్చిన బ్లౌజ్ నాకు ఇది. సో ఒకవేళ ఈ డిజైన్ నచ్చితే నాకు మీరు యాక్చువల్గా మర్చిపోకండి, ఒకవేళ దీంట్లో ఏదైనా డిజైన్ నచ్చి క్లియర్ పిక్ కావాలంటే నాకు చెప్పండి, ఐ పోస్ట్ ఇట్. ఓకే. అండ్ బ్లాక్ అందరికీ ఫేవరెట్ కలర్. సో ఇది లెహంగా మీద బ్లౌజ్. నేను మామూలుగా శారీస్ పైకి లెహంగా పైకి అంత డిఫరెంట్గా ఏం వేయను. సో మిక్స్డ్ వేస్తుంటాను అనమాట, దానికి దీనికి యూజ్ అయ్యేలాగా. బ్లాక్ పైన మెహందీ గ్రీన్ కలర్ స్టోన్స్ వస్తాయన్నమాట. మెహందీ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి స్లీవ్స్ ఇలా వస్తాయి, బుట్ట వచ్చింది, మళ్ళీ దీనికి ఫ్రిల్స్ వస్తుంది. సో ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది. మనం దీనిపైన సింపుల్ ప్లెయిన్ శారీ వేసుకున్నా కూడా చాలా ఎలిజెంట్ లుక్ ఉంటుంది. సో నాకు ఈ కైండ్ ఆఫ్ ఇలా ఫ్రిల్స్ ఉంటే చాలా ఇష్టం. అట్లా ముగుతాలో నడుస్తున్నప్పుడు మూమెంట్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇవి ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. దీనిపైన మామూలుగా అయితే డిజైనర్ నాకు పెద్ద లెహంగా, పర్పుల్ కలర్ లెహంగా ఉంటుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు ఫాలో అయితే ఇంత సర్కిల్గా ఉన్న లెహంగా వస్తుంది అనమాట, చాలా హ్యూజ్ సర్కిల్ ఉంటుంది అది. సో దానిపైన వచ్చింది బ్లౌజ్. నేను మామూలుగా దీన్ని అయితే ప్లెయిన్ శారీస్ పైన, గ్రీన్ కలర్ శారీస్ పైన ఎక్కువ వాడాను. సో ఇది బ్లాక్ కలర్. నెక్స్ట్ సో ఆల్మోస్ట్ మనకు డిజైన్స్ అంటే పికాకే ఉంటుంది. ఇది మా సిస్టర్ బోటెక్ పెట్టినప్పుడు తను ఏదో బాగా నచ్చింది నా కోసం అని చెప్పి స్పెషల్గా డిజైన్ చేయించింది అనమాట. సో ఇది హాఫ్ స్లీవ్స్ వస్తుంది, నార్మల్ పర్పుల్ కలర్ పైన గోల్డ్ డిజైన్ అండ్ వైట్ పూసలంతా డిజైన్ వస్తుంది. అండ్ బ్యాక్ అంతా మనకు ట్రాన్స్పరెంట్ నెట్ వచ్చిన డిజైన్ వస్తుంది. సో కంప్లీట్గా ఎవరికన్నా ఓపెన్ ఉన్న వాళ్ళకి ఇష్టం లేకపోతే అలా డిజైన్ బాగుంటుంది. నాకు యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నచ్చింది, బాగా ఇష్టం అని చెప్తే తను పాపం వాంటెడ్లీ డిజైన్ చేయించి ఇచ్చిందనమాట మా చిన్నక. సో దీనిపైన అయితే రెడ్ కలర్ శారీస్ యూజ్ చేస్తాను అండ్ సేమ్ మ్యాచింగ్ కలర్స్ కూడా యూజ్ చేస్తాను. నేను చెప్పాను కదా, ఒక బ్లౌజ్ పైన ఆల్మోస్ట్ నేను ఒక 4 to 5 కలర్ శారీస్ యూజ్ చేస్తాను అనమాట, ఒకటే దానిపైన ఫిక్స్డ్గా ఉండదు. సో ఇది చాలా హెవీ వర్క్ ఉంటుంది, దీన్ని అసలు మెయింటైన్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం హ్యాండ్ పైన వంకీ డిజైన్ వస్తుంది అనమాట ఇలా. సో ఇది వంకీ డిజైన్ వచ్చి లక్ష్మీ అమ్మవారు అంతా వచ్చింది. ఇది యాక్చువల్గా నేను నా శ్రీమంతం కోసం అడిగితే మా చిన్నక స్పెషల్గా డిజైన్ చేపించి ఇచ్చాడు ఈ పర్ల్స్. ఇదే కాకపోతే అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇవి ఉన్నాయి కదా, ఇవి స్టోన్స్ ఏమవుతున్నాయంటే శారీకి పట్టుకొని అన్నీ ఇలా పోగులు అన్నీ లేచి వస్తున్నాయి అనమాట. దయచేసి ఇవన్నీ వేసే ముందు కొంచెం స్మూత్గా ఉన్న స్టోన్స్ కానీ లేకపోతే పర్ల్స్ కానీ వేయించుకోండి. ఇది కొంచెం మైనస్ అనిపించింది బ్లౌజ్కి నాకు. అండ్ ఈ హ్యాంగింగ్ ఏవైతే ఉన్నాయో నాకు శారీలో కూడా బార్డర్లో గ్రీన్ రావడం వల్ల ఇవి నేనే కుట్టుకున్నాను. ఎలాగూ శ్రీమంతంకి ముందు చాలా టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఈ హ్యాంగింగ్స్ అన్ని ప్రింట్స్ నాకు ఇష్టం కాబట్టి ఇవి నేనే కుట్టుకున్నాను. ఇదిగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. సో ఇది వేసుకుంటే మనకు స్పెషల్గా వంకి పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు, అచ్చం వంకి పెట్టుకున్నట్టే ఉంటుంది. సో అసలు వంకి పెట్టడానికి స్పేసే ఉండదు గోల్డ్ది, కాబట్టి ఇదే సరిపోతుంది, ఫుల్గా చైన్ నిండుగా సరిపోతుంది అనమాట. వంకీ డిజైన్ అంటారు దీన్ని. ఒకవేళ నచ్చితే ట్రై చేయండి, ఈ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ దీనిపైన నేను గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఇంకా రెడ్ కలర్, గోల్డ్ కలర్ ఇన్ని శారీస్ వాడచ్చు ఒక బ్లౌజ్ పైన. అంటే మనం ఎప్పుడైతే డిజైన్స్లో ఎక్కువ కలర్స్ ఇన్వాల్వ్ చేపిస్తామో దానికి మనం ఎక్కువ శారీస్ వాడడానికి ఉంటుంది. సో సింగిల్ కలర్ వెళ్తే మాత్రం సింగిల్ శారీ వాడడానికి ఉంటుంది, అందుకని నేను మల్టిపుల్గా యూజ్ అయ్యేలాగే చేపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది అందరికీ ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ డిజైన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, కాసు డిజైన్. ఇది బ్లౌజ్ తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది, నేను చాలా అంటే ఇన్రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు వాడతాను. కాకపోతే ఇది ఎలాగో తెలిసినా కూడా అందరికీ ఒక టిప్ ఏంటంటే, ఒకవేళ కాసులు కనుక వేపిస్తే కాపర్ కలరే వేయించండి మీరు ఎవరైనా. ఎందుకంటే నేను గోల్డ్ కలర్ వేయించేసరికి ఇది షేడ్ అయిపోయింది, ఈ బ్లౌజ్ అసలు వాడడానికే రావట్లేదు ఇప్పుడు. సో ఇలా షేడ్ అయిపోతుంది అనమాట. మీరు వేయించడమే కాపర్ కలర్ వేయించితే అది షేడ్ అవ్వదు, ప్లస్ రెగ్యులర్ ఎంత లాంగ్ టైం అయినా యూజ్ అవుతుంది. సో ఇదంతా జర్దోషి వర్క్ వచ్చింది.
ఇదేమో ఈ కాస్ట్లు అన్నీ షేడ్ అయిపోయాయి, ఇప్పుడు అసలు వాడట్లేదు. ఇది కూడా చాలా ఇష్టమైన బ్లౌజ్. యాక్చువల్గా మనం బట్టల్ని చాలా ప్రేమించి చేపిస్తాం అబ్బా, ఇట్లా మధ్యలో డిస్టర్బ్ అవుతే పాడవుతే బాధేస్తుంటుంది కదా, సో అలా జరుగుతుంది. ఈ బ్లౌజ్ ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు, నాకు తెలిసి చాలా షోస్లో చాలా సీరియల్స్లో చూసే ఉంటారు ఈ బ్లౌజ్ని. సో దీనిపైన వచ్చేసి నేను ఎక్కువ రెడ్తోనే ఉండేసరికి ఎక్కువ రెడ్ శారీ యూజ్ చేయాల్సి వచ్చింది. మనం ఎక్కువ కలర్స్ ఇన్వాల్వ్ చేయడానికి నప్పలేదు నాకు, ఎందుకో ఓన్లీ సింగిల్ కలర్ వెళ్దామని అనిపించింది అనమాట. అందుకనే ఓన్లీ రెడ్ కలర్ ఇన్వాల్వ్ చేయించా. జికేల్ జికేల్ జిల్ 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 జికేల్ అని ఎంత నేషనల్ చేసావా, ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఇది కూడా చిన్నగా డిజైన్ చేయించింది. సో ఇది మనమేం పెద్దగా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. మిర్రర్ ఫ్యాబ్రిక్ కావాలంటే మనకి ఎక్కడైనా దొరుకుతుంది. సో దీనిపైన ప్లెయిన్ స్కర్ట్స్ కానీ, ప్లెయిన్ వైట్ కలర్ స్కర్ట్స్ కానీ, వైట్ శారీ పైన చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ బ్లౌజ్. దట్టు మనం మల్టీ కలర్ వెళ్తే ప్లస్ ఏంటంటే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్ శారీస్ మనం కట్టుకోవచ్చు. అందుకని నేను మల్టీ కలర్ కావాలంటే పాపం తను స్టిచ్ చేపించి ఇచ్చింది. ఇవన్నీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు బోటెక్కున్నప్పుడు చేపించింది. మళ్ళీ నేను అన్ని చిన్నగా పెరుగుతుంటే ఇప్పటికీ చేస్తారా అని అడగండి. సో ఇది సిన్స్ మేబీ 3 years బ్యాక్ అనమాట. సో మిర్రర్ వర్క్, ఇది కంప్లీట్ ఒరిజినల్ మిర్రర్సే. మనకి ఇప్పుడు మిర్రర్స్ కావాలంటే కొన్ని ప్లాస్టిక్ మిర్రర్స్, పేపర్ మిర్రర్స్ దొరుకుతున్నాయి, కానీ ఇదైతే ఒరిజినల్ మిర్రరే ఉంది. ఎందుకంటే ఒరిజినల్ మిర్రర్ ఉన్నంత షైన్ లుక్ మనకి రాదు. ఇంకా ఇది తెలిసిందే కదా, ఫ్రిన్స్ ఎలాగూ నాకంటే చాలా ఇష్టం కాబట్టి ఇది నేనే యాడ్ చేసుకున్నాను. లేస్ లోపల నుంచి నేనే చేతితో కుట్టుకున్నాను అనమాట, కొంచెం లుక్ ఇంకా హైలైట్ అవుతుందని చెప్పేసి. సో ఇది ఏ కలర్ వేసినా సెట్ అయిపోతుంది. స్కర్ట్స్ పైన, లెహంగాస్ పైన, లంగోనీలు కానీ, లేకపోతే ప్లెయిన్ శారీస్ కానీ, వాటర్ ఏం వేసినా కూడా దీనిపైన సెట్ అయిపోతుంది, బికాస్ ఆఫ్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఎప్పుడైనా లెహంగాస్ వేసుకున్నప్పుడు, క్రాప్ టాప్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం లుక్ బాగుంటుంది కదా, అందుకని యాడ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్, అబ్బా ఈ బ్లౌజ్ గురించి చెప్పాలబ్బా మీకు. ఇందులో ఉన్న ఈ చిన్న చిన్న డిజైన్, గుట్ట పూసల డిజైన్ అంటారు కదా దీన్ని, ఇది మొత్తం ఎవ్రీ ఇంచ్ ఒక్కొక్క పూసతో సహా అన్నీ నేను నా చేతులతో కుట్టాను అనమాట. ఇది బయట ఇచ్చి డిజైన్ చేయించలేదు, వాటికి ఇచ్చి ఇదంతా స్టిచ్ చేసింది నేనే. ఎందుకంటే ఎప్పుడు క్యారింగ్ టైంలో చాలా టైం ఉంటుంది, ఏం చేయాలో తోచదు, టైం పాస్ అవ్వదు అని చెప్పేసి సరే ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ బ్లౌజ్ స్టార్ట్ చేశాను. సో ఇదంతా కంప్లీట్గా నేనే డిజైన్ చేసుకున్నాను. సో దీనిపైన ఎప్పుడైనా సరే వైట్ కలర్ శారీ పైన లేకపోతే బ్లూ కలర్ శారీస్ పైన కట్టినప్పుడు మెల్లో కూడా గుట్ట పూసలు నెక్లెస్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చూడడానికి అంత హెవీగా కనిపించకపోయినా నాకైతే ఇట్లా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే అమ్మాయి నేను కుట్టుకున్న బ్లౌజ్ నేను వేసుకున్నాను, ఏ డిజైనర్ అది అవసరం లేకుండా అని చెప్పి. జస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత నేను ఇదన్నీ చేతితో కుట్టా, హ్యాండ్స్కి అండ్ నెక్కి వస్తుంది. సో ఇది మన ఫైనల్ బ్లౌజ్. ఇదైతే దీని శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కంప్లీట్ బ్లూ కలర్లో వస్తుంది అనమాట. ఇది శారీలో వచ్చిన బ్లౌజే, నాకు చాలా ఇష్టమైన శారీ అది. సో ఇది వచ్చేసి జర్కన్ అండ్ జర్దోషి డిజైన్, చిన్నక్క స్పెషల్గా అంటే శారీ పైన సిల్వర్ వచ్చిందని చెప్పి వైట్ స్టోన్స్తో పెట్టి చేపించింది. సో నేను బిజీగా ఉండేదాన్ని కాబట్టి ఆల్మోస్ట్ పాపం తనే చేపించేసింది దాన్ని. ఇది వచ్చేసి లోటస్ డిజైన్ వస్తుంది అనమాట మనకి, అండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ డిజైన్ చేపిస్తే మాత్రం అసలు మనకు శారీకి తట్టుకోవడం కానీ, లేకపోతే ఇలా పోగులు లేవడం కానీ, శారీ పోగులు లేవడం కానీ ఏం జరగదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, నీట్గా ఉంటుంది, హెవీగా కనిపిస్తుంది. సో వైట్ స్టోన్స్ అయితే మనకు నైట్ టైం చాలా మెరుస్తూ ఉంటాయి, చాలా క్లాసీగా ఉంటుంది లుక్ కూడా. అండ్ దీనిపైన నేను అప్పుడప్పుడు ప్లెయిన్ శారీ, దీనిపైన వచ్చిన శారీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ కాంట్రాస్ట్ ఎప్పుడైనా వాంటెడ్లీ వెళ్తే రెడ్ కలర్ కానీ, పింక్ కానీ అలా వెళ్తుంటాను. సో ఇది నా డిజైనర్ బ్లౌజెస్, ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ మీకు చూపించాను నేను. సో ఇన్ని బ్లౌజెస్ ఏం చేస్తానంటే నేను రిపీటెడ్గా వేసి మళ్ళీ వాటి కోసం ఏం చేస్తాను, శారీస్ మల్టిపుల్గా యూజ్ చేస్తాను. సో మ్యాక్స్ అన్ని సీరియల్లో నా బ్లౌజెస్ కానీ చూసేసే ఉంటారు, కొన్ని ఈవెంట్స్లో చూసుంటారు. సో ఎవరైతే నా డిజైనర్ బ్లౌజుల కలెక్షన్ అడిగాడో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను అనమాట. సో హోప్స్ మీరందరూ చూసి మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నాను. ఏదైనా డిజైన్ మీకు నిజంగా నచ్చితే నాకు చెప్పండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో అడగండి, నేను డెఫినెట్గా కంప్లీట్ పిక్ డీటెయిల్గా షేర్ చేస్తాను. ఓకేనా? సో గైస్, ఇది నా వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిరీస్ వరల్డ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్.